మనం ఎన్టీఆర్ వైద్య సేవ అంటే మనందరికీ తెలిసిన ఆరోగ్యశ్రీ పథకం గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఇది సరిగ్గా అదే మాట ఇస్తోంది. అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ అంటే నిజంగా సాధ్యమేనా, లేకపోతే ఇది కేవలం మాటలకే పరిమితమా? పదండి, ఈ ఎన్టీఆర్ వైద్యసేవా పథకం వెనుకున్న అసలు విషయమేంటో లోతుగా చూద్దాం. ఇది మన జీవితాల్ని ఎలా మార్చగలదో తెలుసుకుందాం. ఈ ప్రాణాలను కాపాడే పథకం ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. హాస్పిటల్కి వెళ్లడానికి ఏం కావాలి, అక్కడ మనకు ఎవరు హెల్ప్ చేస్తారు, ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటి, అంతా ఫ్రీగా ఎలా జరుగుతుంది, డిశ్చార్జ్ అయ్యాక కూడా సపోర్ట్ ఉంటుందా, మరి ఏమైనా సమస్య వస్తే ఏం చెయ్యాలి, వీటన్నింటి గురించి వివరంగా చూద్దాం. సరే, ఇక మొదలుపెడదాం. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు. అసలు హాస్పిటల్కి వెళ్లకముందే మన దగ్గర ఏముండాలి, ఏం తెలుసుకోవాలి చూద్దాం. ఈ పథకంలో నాకు బాగా నచ్చిన విషయమేంటంటే చాలా సింపుల్గా ఉంటుంది. పెద్ద పెద్ద ఫైల్స్, డాక్యుమెంట్లు ఏమీ అవసరం లేదు. ఫ్రీ ట్రీట్మెంట్కి మన టికెట్ ఏంటో తెలుసా? మన ఎన్టీఆర్ వైద్యసేవా కార్డ్ లేదా కనీసం ఆధార్ కార్డ్. ఈ రెండిట్లో ఏదున్నా చాలు, అంతే. మరి ఈ సేవలు ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచిస్తున్నారా? మీరనుకున్న దానికంటే చాలా సులభం. గవర్నమెంట్ హాస్పిటలైనా, ప్రైవేట్ హాస్పిటలైనా సరే, ఎన్టీఆర్ వైద్యసేవ లోగో ఉందేమో చూడండి. ఆ లోగో కనిపిస్తే చాలు, లోపల ఫ్రీ ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నట్టే లెక్క. ఇప్పుడు మనం ఈ మొత్తం ప్రాసెస్లో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి తెలుసుకుందాం. మనకు అడుగడుగునా దారి చూపిస్తూ సహాయం చేసే ఒక హీరో, అతనే వైద్యమిత్ర. అసలు ఈ వైద్యమిత్ర ఎవరు? సింపుల్గా చెప్పాలంటే హాస్పిటల్లో మన పర్సనల్ గైడ్ లాంటివాళ్ళు. మనకి, ప్రభుత్వానికి మధ్య ఒక బ్రిడ్జ్లా పనిచేస్తారు. మనకు ఎలాంటి ఇబ్బంది, ఆలస్యం లేకుండా బెస్ట్ ట్రీట్మెంట్ అందేలా చూడటమే వాళ్ళ పని. ఈ మొత్తం సమాచారంలో మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే అది ఇదే. హాస్పిటల్లో అడుగు పెట్టగానే ముందుగా వైద్యమిత్ర ఎక్కడా అని అడగండి. ఎందుకంటే ఈ పథకం ప్రయోజనాలు అన్నిటినీ మనకు అందించే కీలకమైన వ్యక్తి వాళ్లే. సరే, వైద్యమిత్రుని కలిశారు. ఆ తర్వాత అసలైన మెడికల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మరది ఎలా జరుగుతుందో చూద్దాం పదండి. ఈ ప్రాసెస్ అంతా చాలా సాఫీగా జరిగేలా చూస్తారు. ఫస్ట్ వైద్యమిత్రును కలుస్తాం. వాళ్లే మనల్ని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు ఫస్ట్ చెకప్ కోసం. అక్కడ అవసరం అనుకుంటే ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి కూడా పంపిస్తారు. ఇక్కడే అసలు గుడ్ న్యూస్ ఉంది. ఈ ఫస్ట్ చెకప్లో చేసే టెస్ట్లు, డాక్టర్ కన్సల్టేషన్ అన్నీ పూర్తిగా ఉచితం. ఒక్క రూపాయి కూడా మనం కట్టాల్సిన పనిలేదు. ఓకే, టెస్టులు అయ్యాయి, రోగం ఏంటో తెలిసింది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ట్రీట్మెంట్. మరి ఈ పథకం మనకు ఎలాంటి ఖర్చు లేకుండా బెస్ట్ కేర్ని ఎలా ఇస్తుందా చూద్దాం. అసలు హాస్పిటల్కి డబ్బులు ఎవరిస్తారు అని డౌట్ రావచ్చు. మన వైద్యమిత్ర ఉన్నారు కదా, వాళ్లే బ్యాక్గ్రౌండ్లో పేపర్ వర్క్ అంతా చూసుకుంటారు. మన ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులన్నింటికీ ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెస్తారు. సో మనం దేని గురించి టెన్షన్ పడక్కర్లేదు. మరి అర్జెంటుగా ఎమర్జెన్సీ అయితే పరిస్థితేంటి? భయపడాల్సిన పనేలేదు. మన ఆరోగ్యమే ఫస్ట్ ప్రియారిటీ. ఇలాంటి టైంలో ఏ పర్మిషన్ల కోసం వెయిట్ చేయరు. ట్రీట్మెంట్ వెంటే మొదలుపెట్టేస్తారు. ఎందుకంటే పేపర్ లాగగలవు, కాని ప్రాణం ఆగదు కదా. ఈ స్కీమ్ అంటే కేవలం ఆపరేషన్ చేసి వదిలేయడం కాదు. మన హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు మనకు కావలసిన మందులన్నీ ఇస్తారు. మనం త్వరగా కోలుకోవడానికి మంచి భోజనం పెడతారు. ఇంకా మన వైద్యమిత్ర ఎప్పుడూ మనల్ని గమనిస్తూనే ఉంటారు. ఇది కదా అసలైన కేర్ అంటే. ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంటికి వెడుతున్నాం కదా, ఇక్కడితో అయిపోలేదు. డిశ్చార్జ్ అయ్యాక కూడా ఈ పథకం మనకు ఎలా హెల్ప్ చేస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఇది నిజంగా చాలా గ్రేట్. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మనకు 10 రోజులకు సరిపడా మందులన్నీ ఫ్రీగా ఇస్తారు. అంతేకాదు, మనం ఇంటికి తిరిగి వెళ్లడానికి బస్సు ఛార్జీల కోసం డబ్బులు కూడా చేతిలో పెడతారు. ప్రజల మీద ఇంతకన్నా శ్రద్ధ ఇంకేముంటుంది? ఈ పథకం అంతా బాగానే జరిగేలా డిజైన్ చేశారు. కాని ఒకవేళ ఎక్కడైనా తేడా వస్తే, మనం ఏదైనా సమస్య ఫేస్ చేస్తే కంగారు పడకండి. అది మనకు మాత్రమే కాదు, ఈ పథకం అందరికీ సరిగ్గా అందేలా చూసిన వాళ్లమవుతాం. అందుకే ఏవైనా ఇబ్బంది ఉంటే ఈ హెల్ప్లైన్ నంబర్లకు కాల్ చేయటానికి అస్సలు ఆలోచించొద్దాం. వెంటనే ఫోన్ తీసి ఈ నంబర్ సేవ్ చేసుకోండి. ఇదే ఎప్పుడు ఎవరికీ మన ఆరోగ్య అవసరాలన్నింటికీ ఇది పనిచేస్తుంది. ఇప్పుడు ఈ విషయం అంతా మనకు తెలిసింది. మరి మనమేం చేయాలి? మన చుట్టూ, మన ఫ్రెండ్స్లో, ఫ్యామిలీలో, మన పక్కింటి వాళ్లలో ఈ పథకం అవసరం ఉన్నవాళ్లెవరైనా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ సమాచారాన్ని వాళ్లతో షేర్ చేయండి. బహుశా
ఇది వాళ్ళ ప్రాణాలను కాపాడే అత్యంత విలువైన సమాచారం కావచ్చు.